ప్రజల పక్షాన పోరాడతాం. మీ దాష్టికాలను, మీ దుర్మార్గాలను, ప్రజా వ్యతిరేక పాలనను ఎక్కడికక్కడ ఎండగడతాం. పోలీసులతోటి, లాఠీలతోటి, అరెస్టులతోటి మీ దోపిడీ వ్యవస్థను సంబంధించిన చీకటి విషయాలు బయటికి రావద్దు, ప్రజా సమస్యలు బయటికి రావద్దు అని చెప్పని దుర్మార్గమైన రీతిలో రేవంత్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికి కూడా కర్రుగాల్చి వాత పెడతాం. సత్యాన్వేషణగా ప్రజల పక్షాన ధర్మయుద్ధం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ముందుకుంటుంది. బేషరతుగా హరీష్ రావు గారిని, ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని, సబితా ఇంద్రారెడ్డి గారిని, ఇంకా వారితో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకపోతే హరీష్ రావు గారు ఎక్కడుంటే అక్కడికి వందల వేల మంది కార్యకర్తలు వచ్చి ముట్టడి చేస్తారని చెప్పని కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. దొంగలు, దోపిడీదారులను గతంలో చూసినాం. ఇప్పుడు భూదొంగలు తయారైనరు ప్రభుత్వం ముసుగులో. రియల్ ఎస్టేట్ మాఫియాగాళ్ళు, రియల్ ఎస్టేట్ దోపిడీదారులు, రియల్ ఎస్టేట్ దొంగలు ఇవాళ ఖాళీ భూమి కనబడితే కన్నేసి గద్దల లెక్క తన్నుకపోయేందుకోసం అని చెప్పని ఇవాళ దొంగల లెక్క తిరగాడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త, మీకు ఈ హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాము. మీ భూములను మీరు కాపాడుకోండి. కంచే చేను వేసినట్టుగా ఖాళీ స్థలం గజం కనబడితే చాలు ఇవాళ గద్దల లెక్క వాలిపోయి ఇవాళ దొంగ డాక్యుమెంట్లు సృష్టించి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోర్టుల తీర్పులను కూడా గౌరవించకుండా ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ భూదోపిడికి పాల్పడుతున్నటువంటి ఒక ఉదంతం మరొక్కసారి మన హరీష్ రావు గారు చెప్పినారు. దానికి కొనసాగింపుగానే ఇవాళ ఈ అంశాన్ని మళ్ళా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలు దయచేసి ఈ దోపిడీదారులను ఎక్కడికక్కడ ఎండగట్టే విధంగా, మీ భూములను మీరు కాపాడుకునే విధంగా దయచేసి చర్యలు చేపట్టాలని చెప్పని కోరుతా ఉన్నాం. నాదర్గులకు సంబంధించినటువంటి ఒక 613 భూమి, ఇట్స్ స్ట్రైట్ కేస్. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తదనంతరం రాజశేఖర రెడ్డి గారు ఇవంతా ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక పర్యవసానం మీడియాకు తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా కనుక ఈ మొత్తం సమస్యను కనుక మనం అర్థం చేసుకోవాలంటే 373 ఎకరాల పైచిలుకు భూమి ఇది. సర్వే నెంబర్ 613/119. దీన్ని 1974 ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ రిఫార్మ్స్, సీలింగ్ అండ్ అగ్రికల్చరల్ హోల్డింగ్స్ యాక్ట్ ప్రకారంగా అవసరమైనటువంటి ఒక డిక్లరేషన్స్, నియమ నిబంధనలు పాటిస్తూ సీలింగ్ చట్టానికి లోబడి మాత్రమే వ్యక్తులు ల్యాండ్ ఉంచుకోవాలి. అందుకు విరుద్ధంగా అక్కడ ఉన్నటువంటి ఒక ఆ రోజు ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ల్యాండ్ ఓనర్ ల్యాండ్ పెట్టుకున్నారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆ భూమిని టీఎస్ఐఐసిసి కేటాయించినారు. మొత్తం పర్యవసానంలో యాజ్ ఆన్ డేట్ ఈ మొత్తం వ్యవహారం పైన దానికి ముందు ఆర్డీఓ గారు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పని డిక్లరేషన్స్ చేసిండ్రు. అఫీషియల్గా డాక్యుమెంట్స్ ఉన్నాయి. హైకోర్టులో తీర్పు ఉంది. ఇది హైకోర్టు తీర్పు కాపీ. ఇది మీరు రిట్ అపీల్ నంబర్స్ 190, 191 and 193 of 2020. Honorable Justice Ujjwal Bhuyan, Honorable Justice సివి భాస్కర్ రెడ్డి గారు 2020 సంవత్సరంలో ఇచ్చినటువంటి ఒక తీర్పు ఇది. స్పష్టంగా ఈ తీర్పు ఏం చెప్తుంది అంటే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని చెప్తుంది. లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ ది జడ్జిమెంట్ కనుక మీరు చదివితే ఇది ల్యాండ్ ప్రభుత్వ భూమి అని చెప్తుంది. చెప్పిన తర్వాత దొంగ కొనుగోలుదారు ఎవరైతే పుట్టుకొచ్చిండ్రో ఆ పుట్టుకొచ్చినటువంటి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి కోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు ఏమి హైకోర్టు ఆర్డర్ మీద స్టే ఇవ్వాల. యథాతథిగా కేసు ప్రొసీడింగ్స్ నడుస్తూ ఉన్నాయి. వాట్ డస్ దట్ మీన్ అంటే ఈ హైకోర్టు ఆర్డర్ అనేటువంటిది ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ ఇస్ ఇన్ వోగ్, ఇప్పటికిది ఆచరణలో ఉన్నట్టే, ఫోర్స్లో ఉన్నట్టే, ఇది ప్రభుత్వ భూమి అన్నట్టే. అయినప్పటికీ కూడా సిగ్గు లజ్జ ఏమీ లేకుండా మేము అధికారంలో ఉన్న వాళ్ళం కొంత బాధ్యతగా ఉండాలా అన్నటువంటి కనీస సోయి లేకుండా ఆ భూమిని మా భూమి అని చెప్పని దొంగ డాక్యుమెంట్లు, ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి ఆ భూమి మాది అని చెప్పని
హైకోర్టు తీర్పులను బేఖాతరు చేస్తూ, ఆర్డీఓ ఇచ్చినటువంటి ఒక డిక్లరేషన్స్ను బేఖాతరు చేస్తూ ఆ భూమి మాది అని చెప్పని వాళ్ళ కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ దాని చుట్టూ ఫెన్సింగ్లు పెట్టి దాన్ని కన్స్ట్రక్షన్కు పాల్పడుతూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో, ఇదేమైనా అసలు రాజ్యాంగం ఉందా ఈ తెలంగాణలో? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి లేకపోతే ఆయన సంబంధించిన బినామీలకు ఏమైనా మొత్తం హైదరాబాద్ చుట్టుపట్ల ఉన్నటువంటి ఒక భూములని రాసిచ్చేసింది ఏమైనా మీరు? వాట్ నాన్ సెన్స్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ? సిగ్గు ఎగ్గు లేకుండా ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఎప్పుడైతే వట్టినాగులపల్లి తర్వాత మానసా హిల్స్ సంబంధించిన ఒక ఉదంతం బయటకు వచ్చినప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతూ మా పొంగులేటి కొత్వాల్గూడకు సంబంధించిన భూముల విషయం మాట్లాడినప్పుడు మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సుధపూస, 18 గంటలు పనిచేస్తాడు, శుద్ధపూస, ఆయనకి ఏం తెలియదు అని చెప్పని సర్టిఫికేట్ ఇచ్చింది. అంటే ఏంది? దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టుగా వీళ్ళిద్దరు భూములు పంచుకునేట్టు ఒక ప్రయత్నం. ఇదేం చిల్లర రాజకీయమే? ఎవడో కింది స్థాయిలో నాయకుడు ఎవడో చిల్లర పనులు చేస్తున్నారు, ఎవరో భూమి కనబడితే కబ్జాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే అర్థం ఉన్నది. సిగ్గు ఎగ్గుండాల. 1000 కోట్ల రూపాయలు దండుకున్న తర్వాత, రెవెన్యూ శాఖ మంత్రి పదవిలో కూర్చున్న తర్వాత, ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత, యు ఆర్ ద బ్లడీ డామ్ కస్టోడియన్ ఆఫ్ ద గవర్నమెంట్ ల్యాండ్. ప్రభుత్వ భూములను కాపాడేటువంటి ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఇస్ ది గవర్నమెంట్. నువ్వేం ఓనర్ కాదు ఇక్కడ. నీ ఇష్టం వచ్చినట్టు భూముల్ని కబ్జా చేసి బంగ్లాలు కట్టి, హైరైజింగ్ టవర్లు కట్టి 1000 కోట్లు దండకపోవడానికి మీ తాత జాగీర్లు కావు తెలంగాణ భూమి. తరతరాలుగా రానున్నట్టు ఒక 100 సంవత్సరాల పాటు 1000 సంవత్సరాల పాటు ఉండేటువంటి ప్రజానీకానికి సంబంధించినటువంటి ఒక వారసత్వ సంపద ఇది. దీన్ని ఇష్టం వచ్చినట్టుగా దోచుకపోతాం, కోట్ల రూపాయలు దండుకుంటాం, గద్దలు లెక్క తన్నుకపోతాం, అధికారులను అడ్డం పెట్టుకుని ఆటలు ఆడతామంటే మాత్రం కర్రు కాల్చి వాతలు పెడతారు. మీరు అనుకుంటుండొచ్చు మేము అధికారంలో కాబట్టి ఏం చేసినా చలామణి అయిపోతుంది, రికార్డులు తారుమారు చేస్తామని చెప్పని. 2.5 ఏండ్లు తప్పనిసరిగా ఈ చిల్లర వ్యవహారాలను, ఈ దోపిడీ ఒక్కడొక్కడు ఎవడైనా సరే ఊచలు లెక్క పెట్టాల్సిందే, జైళ్ళకు పోవాల్సిందే. తమాషా అయిపోయింది భూములు కబ్జా కొలు చేయడానికి. రౌడీగాళ్ళు చేసిండ్రు అంటే అర్థం ఉంది. రౌడీలు మీరేమైనా వైట్ కాలర్ క్రిమినల్స్ మీరు. ముఖ్యమంత్రి మానస హిల్స్లో కొత్వాల్గూడలో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుందని ఆయన కేజీఎఫ్ సినిమా జరుగుతుంది అని చెప్తే దానికి క్లీన్ చిట్ ఇస్తాడు. వట్టినాగులపల్లిలో ఆ ప్రజల యొక్క భూములను గుంజుకోవడం కోసం అని చెప్పని దాన్ని ప్రైవేట్ డిస్ప్యూట్గా చిత్రీకరించి 27 ఎకరాలు అంటే దాదాపు ఒక 2000 కోట్ల రూపాయల భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ నాదర్గుల్, మొన్న మానసా హిల్స్, నిన్న వట్టినాగులపల్లి, ఇవాళ వచ్చేసి నాదర్గుల్. ఇంకా అనేక ప్రజలను బెదిరించి భూములు దండుకుంటున్నారు, తర్వాత కంపెనీలను బెదిరించి భూములు దండుకుంటున్నారు. ఈ దండుకున్న సొమ్మంతా ఎక్కడ పోతుందో తెలంగాణ సమాజం దయచేసి ఒక్క నిమిషం ఆలోచించండి. మన రక్త మాంసాలు, మన పిల్లల భవిష్యత్ తరాల భూముల సంపదను దోచుకతిని బీహార్ ఎన్నికల్లో ఖర్చు పెట్టినరు, ఇవాళ కేరళ ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారు. ఇలా ఎవడబ్బ సొమ్మిది? ఇదే నా ప్రజాపాలన అంటే? ఇదే నా పారదర్శక పాలన అంటే? ఇదే నా జై సంవిధానం అంటే? ఏ రాజ్యాంగం చెప్పింది భూములను దోచుకుపోయి దొబ్బి మీరు కేరళ ఎన్నికల ఖర్చు పెట్టమని చెప్పని? ఇది మన రక్తం, మన చెమట, మన సొమ్మిది. మన సొమ్మును తీసుకుపోయి కేరళ ఎన్నికల ఖర్చు పెట్టడానికి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా రేవంత్ రెడ్డి దోపిడీ సామ్రాజ్యాన్ని కొనసాగించడం కోసం, ఏఐసిసి నుండి ఎండార్స్మెంట్ తెచ్చుకోవడం కోసం మన రక్తమాంసాల నుండి ఉన్నట్టు సంపదనంతా దోచుకుపోయేలా కేరళ, బీహార్లో ఖర్చు పెడతా ఉన్నాడు. ఢిల్లీకి ఏటీఎంగా మారిపోయినరు. ప్రశ్నించినటువంటి వాళ్ళపైన ఇవాళ హరీష్ రావు గారు ఇంకా ఇటువంటి వాళ్ళపైన కేసులు పెట్టి అరెస్టులు చేసి వాళ్ళ ప్రజా సమస్యలను లేవనెత్తకుండా చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఈ దోపిడీకి పాల్పడటం ఇది మాత్రం బహుశా ఒక మంత్రి స్థానంలో ఉండి జనరల్గా ఏమవుతుంది, కుట్రపూరితంగా ఎవరికి తెలియకుండా ఏదో డాక్యుమెంట్లు దొంగతనాలు చేసుకుంటారు, అది బయటికి రాదు. మీడియా వాళ్ళు ఏదైనా రాస్తే దానిపైన ఏమైనా చర్యలు ఉంటే, ఎంక్వైరీ ఉంటాయి. ఇది నిర్లజ్జతనం అండి. ఇది మానసా హిల్స్ అయినా, కొత్వాల్గూడ అయినా, లేకపోతే నాదర్గుల్ అయినా, వట్టినాగులపల్లి అయినా నిర్లజ్జతనం. మేము బరి తెగించి తిరుగుతాం, బట్టలిప్క తిరుగుతాం, మమ్మల్ని ఎవడు అడగొద్దు అన్నట్టున్నది ఈ ప్రభుత్వ వైఖరి. ఇంత పెద్ద ఎత్తున హైకోర్టు తీర్పు అండి ఇది. ఈ తీర్పు ఉన్న తర్వాత కూడా నువ్వు సుప్రీంకోర్టులో కేసు ఎ మ్యాటర్ విచ్ ఇస్ సబ్జుడైజ్ ఇన్ ద సుప్రీంకోర్టులో సబ్జుడైజ్ ఉన్న తర్వాత దానిపైన
ల్యాండ్ టైటిల్షిప్ అనేటువంటిది ఇంకా డిసైడ్ కాకుండా సుప్రీంకోర్టు తీర్పునివ్వకుండా ఎవడబ్బా జాగిరని చెప్పని దానికి ఫెన్సింగ్ పెడతారండి. వీడు ఫెన్సింగ్ పెట్టండి సరే, గుడ్డి గుర్రం పళ్ళు తోతుండా జిల్లా కలెక్టర్ ఏమైనా? ఎవడికి బానిసగా పనిచేస్తా ఉండే జిల్లా కలెక్టరు? రెవెన్యూ మంత్రి జీతాలు ఇస్తున్నాడా, లేకపోతే ప్రజలు జీతాలు ఇస్తున్నారు జిల్లా కలెక్టర్కు, జిల్లా ఆర్డీఓకు? మామూలుడు మీరు 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 పోయిరు ఎక్కడన్నా జిహెచ్ఎంసీలోనో లేకపోతే ఎక్కడన్నా మీరు ఒక చిన్న మీ ఇళ్ళల్లో ఒక చిన్న గోడ కట్టరి, వచ్చి కూల్చి పడదుపుతారు. చిన్న మీరు ఎంక్రోచ్ కాండి, పక్క రోడ్డు మీదకి వచ్చి చిన్న ట్యాంక్ కట్టుకోరి, కూల్చి పడదొబ్బుతారు. గింత పెద్ద ఎత్తున 100 ఎకరాల భూముల్లో ఫెన్సింగ్లు పెట్టి భూములు దొబ్బే ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఒక రైతులను బెదిరించి అదిరించి వాళ్ళను వ్యవసాయం చేసుకోకుండా వాళ్ళ పొట్ట కొడుతుంటే నా హైడ్రా మాట్లాడదు, నా కలెక్టర్ మాట్లాడు, నా ఆర్డీఓ మాట్లాడు. ఎవ్రీ డామ్ ఫెలో ఇస్ కాంప్లిసిట్ ఇన్ దిస్ గేమ్. ఎందుకు భయపడతా ఉన్నారు? మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, వివరాలన్నీ కూడా ప్రవీణ్ అన్న మాట్లాడతారు, ఇంకా స్ట్రక్చరల్గా ఇంకా వివరాలన్నీ మాట్లాడతారు. హైడ్రా మా 17 ఎకరాల లచ్చమ్మకుంట కబ్జా చేస్తుంటే హైడ్రా బుల్డోజర్లు పోవు, పేదోనింటి మీద మాత్రం హైడ్రా బుల్డోజర్లు పోతాయి. ఎక్కడ న్యాయం అవుతుంది చెప్పరు ఇది? తర్వాత రైతన్నల మీద బౌన్సర్లను పెట్టి ఇవాళ పెద్ద ఎత్తున దాడులు చేసిన పరిస్థితి. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ మంత్రిని బర్తరఫ్ చేయాలా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని బర్తరఫ్ చేయాలా. హీఈస్ బికమ్ ఎ ప్రిడేటర్, రియల్ ఎస్టేట్ ప్రిడేటర్గా మారిపోయినటువంటి ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని బర్తరఫ్ చేయాలా. నేను నిన్న చూసిన ఎక్కడనో సోషల్ మీడియాలో చూసినాను, వాడు కంపెనీ వాళ్ళట, సిగ్గులేదండి ఇంకా వాళ్ళకు కూడా. రైతులట బ్లాక్మెయిల్ చేస్తున్నారట, రైతులు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించిన కంపెనీలు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మాకు భూములు అప్పనంగా ఇస్తలేరు అని చెప్పని ఇవాళ మాట్లాడుతున్నట్టు ఒక పరిస్థితి. కాబట్టి మంత్రిని బర్తరఫ్ చేయాలా. తర్వాత ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద నాట్ ఓన్లీ ఆన్ ద మినిస్టర్ బట్ అది కలెక్టర్ పైన, ఆర్డీఓ పైన, సంబంధిత అధికారులందరిపైన కూడా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పని కోరుతా ఉన్నాము. ముఖ్యమంత్రి గారికి ఏమైనా చీమునెత్తురుంటే, ఒక పక్కన రేవంత్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు దోచుక తింటారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దోచుక తింటారు. ఏం చేద్దాం